ఖమ్మం నడిబడినున్నటువంటి గత వారం రోజుల నుంచి ఒక విద్యార్థినిపై వేధింపులకు గురి చేసినటువంటి లెక్చరర్ని ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అతను అరెస్ట్ చేయకుండా తనని అరెస్ట్ చేయకుండా ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో ఉంది. అంటే ఇవాళ మహిళల పట్ల అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ చట్టాలను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మైనర్ విద్యార్థిని అనేక విధాలుగా వేధింపులకు గురి చేసినటువంటి ఉపాధ్యాయుని లెక్చరర్ని కనీసం అతని పైన శిక్షించకుండా క్రిమినల్ కేసులు బనాయించకుండా తనని కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి దానికి జిల్లా కలెక్టర్ ఇవాళ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కలెక్టర్ నోటీసులో ఇవాళకి వారం నుంచి ఇది నానుతున్నప్పుడు కూడా వారం నుంచి ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఇది పూర్తిగా ఇవాళ ఖమ్మంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులని వేధింపుకు గురి చేస్తున్నటువంటి విషయం వారం 10 రోజుల నుంచి కూడా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కనీసం ఇవాళ ప్రభుత్వ అధికారులు ఆ వైపున అతను పట్టుకోవడం కానీ అతను శిక్షించడం కానీ చేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ తక్షణమే అతని పైన పోక్సో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే చాలా దురదృష్టకరం. ఈ రోజున పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి. అదేవిధంగా ఇవాళ కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల మగవాళ్ళు లెక్చరర్లుగా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎమ్మటే డిస్మిస్ చేయాలని చెప్పేసి మహిళా సమైక్యగా కోరుతున్నాము. నా పేరు నిర్మల, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.